గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రంతి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి. ఇయర్లీగా అయితే స్టార్ట్ చేయలేదు. ఈరోజు వంటలు వచ్చేసి అయితే మా కోడళ్ళ కోసం అయితే రైస్ పెట్టాను. అలాగే కర్రీ వచ్చేసి అయితే టమాటో మట్టకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. మా అవ్వ కోసం అయితే మేడికాయల కర్రీ చేస్తున్నానండి. చూస్తూ ఉండండి. ఈరోజు అదే స్పెషల్. మేడికాయలు మిలి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేడికాయలు కర్రీ అలాగే సంగటి అయితే చేయబోతున్నానండి. చూస్తూ ఉండండి. ఇక్కడ మా అవ్వ కోసం అయితే పాలు కాబెడుతున్నానండి. అలాగే మా తాత కోసం అయితే టీ పెడుతున్నాను. మా తాత అయితే టీ తాగేసి కర్రీ పనికి అయితే వెళ్తారండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఊళ్ళో కర్రీ పని అయితే పెట్టారు. టీ తాగేసి కర్రీ పనికి వెళ్తారు. బన్నీ అయ్యా టీ తాగినా చెప్తారా? టీ తాగినాక పోదురా. మేడికాయలు అయితే శుభ్రంగా 2 భాగాలకి అయితే కోసుకోవాలండి. కోసుకొని ఉప్పు ఇట్లా అయితే వేసుకోవాలి, లేకుంటే ఇదిగో నల్లగా అవుతాయి. కొంచెం కలర్ చేంజ్ అవ్వకముందే అయితే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగో టమాటా ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పోపు కూడా వేసుకున్నానండి. ఆయిల్, తాలింపు గింజలు, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఇవైతే వేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఒక 2 minutes పాటు అయితే బాగా వేయించుకోవాలి. తర్వాత అయితే టమాటా వేసుకుందాం. ఇందులో టమాటాలు కూడా వేసేసానండి. ఇప్పుడు మేడికాయలు కూడా వేసుకుందాం. బాగా కడిగాం కదా, మొత్తం వేసుకొని అయితే ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసాను. ఇప్పుడైతే నీళ్ళు వేయకుండా ఫస్ట్ ఉడికించుకోవాలండి బాగా. టమాటాలు గుజ్జు ఉంటే టమాటాలు గుజ్జుకే ఉడికిపోతుంది. టమాటాలు కొంచెం మగ్గని అయితే కొంచెం రసాలు లేని కాయలు ఉంటాయి కదండి, వాటికైతే కొంచెం నీళ్ళు వేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడే కాదు, బాగా మగ్గాక కొంచెం వాటర్ పోసుకొని అయితే ఉడికించుకుందామండి. ఒక పక్క అయితే మా మట్టకాయ కర్రీ కూడా రెడీ అవుతుందండి. దీంట్లో కూడా టమాటా వేసాను, గుత్తిగా వాటర్ ఏం పోయకుండా చిక్కగా రావడానికి. ఫ్రై బాగానే ఉంటుంది కానీ అది రైస్లోకి అంతా కలవదు. అవి చపాతి, సజ్జ రొట్టె వాటికైతే కలుస్తుంది బాగా. మా తాత ఏమో మేడికాయల కర్రీ తిండు, మా అవ్వేమో చిక్కుడుకాయ కర్రీ తిండు. మనిషికి ఒక రకం వంట మాకు. కూరేమో నాకు, మా తాతకి, మా కోడలకి. ఆ కూరేమో మా అవ్వకి ఒక్కదానికి. దానికి కాంబినేషన్ సంగటి. మాకైతే రైస్ వండుకున్నాము. ఎవరి ఫుడ్ వాళ్ళది వండేస్తున్నాను కోడలుగా. ఏం తెచ్చుకుంటారా? ఏం తెచ్చుకుంటావు? ఐస్ క్రీము? పొద్దున్న ఐస్ క్రీమా నీకు? మధ్యాహ్నంగా తెచ్చుకునేది అంటావు ఇద్దరు. చిన్న గ్లాస్ అయితే నీళ్ళు కూడా పోసుకున్నానండి. నీళ్ళు పోసుకున్నాక కూడా ఒక 10 నిమిషాలు అయితే ఉడికేలోపు అయితే ఉడికించుకోవాలి. ముక్క అనేది బాగా ఉడకాలండి. ఇది మేయానికి మంచిది, అలాగే బాడీ కూడా హీట్ తగ్గుతుందంటండి మేడికాయ. ఇంత గుగ్గిలు కూడా చేసుకోవచ్చు, బాగా ఉంటాయి. ఇవి ఓన్లీ సమ్మర్లో మాత్రమే వస్తాయండి. ఈ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో ధనియా మసాలాలు అంటే ఏమైతే వేయలేదు, ఎందుకంటే కారంలోనే మసాలా కారం అండి, అందుకనేసి ఏమీ వేయలేదు. మేడికాయల కూర అయితే రెడీ అయిందండి. ఇదిగోండి, ఇక్కడ సంగటి కోసం అయితే కొంచెం రైస్ పెట్టి బియ్యం పోసి ఎసరు అయితే పోసాను. పొంగొచ్చు అయితే మూత తీసేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. అన్నం అయితే చూడండి, చూపిస్తాను. అన్నం అయితే బాగా మెత్తగా ఉడకాలండి, పాశంలాగా. అన్నం ఉడికినప్పుడు మనకు కావాల్సినంత అయితే రాగిపిండి వేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలండి, లేకుంటే అది ముద్దలాగా అయిపోతుంది, ఉండగట్టేస్తుంది. మేము రైస్ అయితే చాలా తక్కువ వేసామండి, పిండి ఎక్కువ వేసాము. ఈ విధంగా ఒక 5 నిమిషాలు అయితే ఉంచేసి తీసేసుకొని తెడ్డుతో అయితే ఎనిపేసుకుంటే రాగి సంగటి అయితే రెడీ అవుతుందండి. ఈ సమ్మర్లో ఇలాంటివి తింటే చలవ కూడా కదా. అదిగా మా అవ్వ పెట్టుకొని అయితే తింటుంది. ఇది మిగిలిందండి, నేను కూడా అయితే తినేసాను. ఫ్రెష్గా అప్పుడే రాగులు అయితే మిక్సీ పట్టుకొని వేసుకున్నామండి. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. మేడికాయల కర్రీ హెల్త్కి కూడా అయితే చాలా మంచిదంటండి. మా పిల్లలు ఇద్దరైతే ఇక్కడ ఆడుతున్నారండి. అసలు పల్లెటూరు లైఫ్ ఎక్కడ ఉండదబ్బా. చూడు మా వాడు సొప్పంతా తీసేస్తున్నాడు, గలీజ్గా ఉందని. వాళ్ళు పొద్దున్న క్లీన్ చేసిండు, మళ్ళీ ఆయన క్లీన్ చేస్తున్నాడు. రైటా
కోడలైతే ఆటలాడుతూ ఉన్నారు తిని చెట్ల దగ్గర. ఎంత మంచి జీవితమో కదా. ఏం పచ్చడి అమ్మ నువ్వు చేసేది? ఆకు పచ్చడి. ఎవరు తింటారు ఆకు పచ్చడి? ఎవరు తినాలి ఆకు పచ్చడి? ఎట్ట ఆకు పచ్చడి చేసేది? ఎట్ట ఆకు పచ్చడి చెయ్యి. నీళ్ళు, ఆకు, ఇంకా నూనె వేసి ఆకు పచ్చడి చేస్తారా? ఆకు పచ్చడి రెడీనా? బాగుంటుందా? తిన్నావా? ఎవరికైతే ఆకు పచ్చడి? నీకు, ఇంకా అబ్బికి, ఇంకా ఇంకెవరికి వద్దా? మీరిద్దరే తీసుకొని తింటారా? సరే. మా తాత కూడా అయితే పెట్టేశానండి, తినేసి వెళ్ళారు. నేను కూడా అయితే తింటున్నానండి. మా తాత సంగటి తినడు. మా తాతకి అన్నము కర్రీ అయితే వేసాను, నేనైతే సంగటి పెట్టుకున్నాను. సంగటి మజ్జిగ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది అసలు. సమ్మర్లో వచ్చినప్పుడు ఇలా వంటలు టేస్ట్ చేస్తూ ఉంటాం. సంగటి అయితే మా అవ్వే అనిపింది, కర్రీలు అయితే నేను చేశాను. సూపర్ జారిపోతుంది అలాగా నోట్లోకి. మజ్జిగ అయితే సూపర్ ఉంటుంది అసలు, తినాలి. చూడండి సామాన్యంగా ఆటకు తెచ్చాను కదా, మా ఆయన కడుగుతున్నాడు. శ్రీహాన్ తోమిండి, ఇప్పుడు దాన్ని కడగాలేము. తోమేసావా? బట్టలు కూడా అయితే పిండేసి ఆరేసానండి. రోజు ఉదయాన్నే స్టార్ట్ చేస్తాను బట్టలు. ఈరోజు వంటలు ఎక్కువగా ఉన్నాయనేసి లేట్ అయిందండి. మజ్జిగ, అన్నం, 2 రకాల కర్రీలు, రైసు, సంగటి ఇవన్నీ చేయాలనేసి బట్టలు అయితే ముందే వాష్ చేయలేదండి. తిన్నాక పని అంతా అయ్యాక అయితే వాష్ చేశాను. డ్రమ్ములు కూడా 3 కడిగేసి నీళ్ళైతే పట్టేశానండి. మా ప్రణతమేమో అక్కడ చెట్టు దగ్గర ఆడుకుంటా ఉంది. వాళ్ళు చేత పొద్దున్న కురికాయలు తెచ్చుకున్నారు కదా, అవి తినుకుంటా కూర్చుంది మా మేడం గారు. మా శ్రీహాన్ ఏమో బజ్జుకున్నాడు. చెట్టు కింద అయితే అంతా దుమ్ము వస్తుందండి, అందుకనేసి నీళ్ళతో కొట్టే బాగా చల్లగా ఉంటుంది. అంతా డస్ట్, మంచాలు వేసుకుంటే బాగా చల్లగా ఉంటుంది. నీళ్ళైతే పోసి మాకు చల్లుతా చల్లితే అంతా తేమవుతుంది, బాగా మాకే చల్లగా ఉంటుంది. చెట్ల దగ్గర కదా. బంగారం ఏమో నిద్రపోతా ఉన్నాడు ఇవాళ. ఏమో నీళ్ళు పోసి కొడతా అక్కడ కొట్టాలి బండల మీద. అంతలకైతే కొడతాను, చూస్తూ ఉండండి. మొత్తం అయితే కొట్టేసామండి. ఇది కొట్టేసరికి 1 అవర్ అయితే పట్టింది. ఇంటి ముందు అంతా అయితే కొట్టేసామండి. మా ఇంటి ముందు చాలా డస్ట్, రోడ్డు కాబట్టి అసలు డస్ట్ వస్తూనే ఉంటుంది, కొట్టినంతసేపు కూడా ఉండదు. కొట్టాలన్నా అసలు విసుగు పుడుతుంది. ఏదైనా పని చేసినప్పుడు దానికి తగ్గ ఫలితం వస్తే మనకు హ్యాపీగా ఉంటుందండి. కొట్టినా ఫలితం లేనప్పుడు ఆ పని చేయాలన్నా అసలు విరక్తి పడుతుంది కదా. ఎన్నిసార్లు కొట్టినా, రోజు బార కొడతా, అయినా ఎన్నిసార్లు కొట్టినా వస్తూనే ఉంటుంది. అబ్బా గోడ అలా ఏం అడ్డం లేదు కాబట్టి మాకు కొట్టేంతసేపు కూడా ఉండదండి. మళ్ళీ మా అవ్వకైతే మధ్యాహ్నం అన్నం అయితే వండాలి, చాలా అన్నం ఉంది. మా అవ్వ అయినా సద్దన్నం తినదండి, ఆమె కోసమైతే కొంచెం రైస్ కూడా పెడతాను. బిందెలకైతే నీళ్ళు కూడా పెట్టుకున్నానండి. నీట్గా కొట్టేసాను ఎంతసేపు నా సాటిస్ఫాక్షన్ కొరకు. ఇంటి ముందు మొత్తం కొట్టాము. అయితే గాలి మాత్రం బాగా చల్లగా వచ్చిందబ్బా. నా చెట్టు గాలికైతే మొత్తం డస్ట్ అంతా ఇటే వస్తుంది. కొట్టేంతసేపు కూడా ఉండదు, అయినా తప్పదు కదా, కొట్టేశాను. వీడియో అయితే ఇది నచ్చింది అనుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.